హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? థంబ్నెయిల్ చూసే ఉంటారు, మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. తలకోన వాటర్ ఫాల్స్ దగ్గరికి స్టార్ట్ అయిపోయామండి. మా జర్నీ చాలా సరదాగా సాగిపోయింది పిల్లలతో. అసలు ఎంత ఎంజాయ్ చేసామో మాకే తెలియదండి. ఇంత ఎంజాయ్ చేస్తాము, ఈ జర్నీ ఇంత బాగుంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ముఖ్యంగా మా అమ్మ మా నాన్న అసలు చాలా ఎంజాయ్ చేశారండి. అసలు వాళ్ళు చిన్న పిల్లలు అయిపోయారు. నేను వాళ్ళని ఇలా ఎప్పుడు చూడలేదు. అసలు ఎంత ఎక్సైట్మెంట్తో ఎంత బాగా ఎంజాయ్ చేశారో. నుంచి మా అమ్మ మా నాన్న నడవలేరేమో అనుకున్నాను. ఏజ్ అయింది కదండి, పైగా మా అమ్మకి కాల్ ఫ్రాక్చర్ అండి. అసలు ఇంట్లోనే కొద్దిసేపు నిలబడితే నాకు కాలు నొప్పి అని కాల్ స్వెల్లింగ్ వచ్చేస్తుంది. అలాంటిది ఇక్కడ చాలా ఓపిక్గా నడిచింది. వద్దు అన్నా కానీ లేదు, నేను చూడాలి, నేను నడుస్తాను అని చెప్పి నడిచిందండి. నాకైతే చాలా అసలు షాక్. నేను ఆవిడ అసలు నడవలేదు, అలాంటిది ఇక్కడ ఓపిక తెచ్చుకుని నడిచింది. అంటే ఆవిడ ఎక్సైట్మెంట్ ఎలా ఉందో మీకు నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బయటకు వెళ్ళింది లేదండి. ఎప్పుడూ మా కోసం కష్టపడ్డాం. బయట పనికి వెళ్ళామా, వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, ఇలా సాగిపోయిందండి వాళ్ళ డే రొటీను. అలాంటిది ఇలా ఎంజాయ్ చేయాలి బయట తీసుకెళ్ళేసరికి అసలు చిన్న పిల్లలు అయిపోయారు. మా పిల్లల కన్నా చిన్న పిల్లలు అయిపోయారు. అంత బాగా ఎంజాయ్ చేశారు. చూడండి, ఇది వాటర్ ఫాల్స్ దగ్గర. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ నడవాలండి. కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. ఈ వాటర్ ఆ బండరాలు చాలా నునుపుగా ఉంటాయి. కొంచెం కాలు స్కిడ్ అయినా సరే ఇంకా చెప్పక్కర్లేదు, అంత జాగ్రత్తగా నడవాలి. పిల్లలతో వెళ్ళే వాళ్ళైతే మాత్రం ఇక్కడ ఫుడ్, వాటర్ అన్నీ ప్రిపేర్ చేసుకుని వెళ్ళండి. అక్కడ దొరుకుతాయి కానీ ఎక్కువ ప్రైస్ ఉంటాయి. క్వాలిటీ కూడా అంత బాగుండదు. అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడడం కంటే ముందుగానే ప్రిపేర్ చేసుకోవడం వెళ్ళడం బెటర్ అని చెప్తాను. వ్యూ అయితే చాలా బాగుంటుందండి. మనం నిద్ర లేస్తే ఎప్పుడు హార్న్ సౌండ్లు, పొల్యూషను, టెన్షన్స్, ఇవన్నిటికి ఒక బ్రేక్ ఇవ్వాలి అంటే ఇది ఒక మంచి ప్లేస్ అనుకుంటాను చెప్తాను. పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అండి. చాలా సరదాగా సాగిపోద్ది. అసలు ఆ నడుస్తున్నంతసేపు ఆ పక్షుల సౌండ్స్, ఆ చెట్లు, దట్టమైన అడవిలో నడుచుకెళ్తుంటే అసలు ఎంత బాగుంటుందో అండి, నేను చెప్పలేను. అసలు మా బాబు అసలు ఎత్తుకొని ఇవ్వట్లేదు, నడుస్తానంటున్నాడు. వాడు ఎత్తుకుంటే ఏడుస్తున్నాడు. మాకు ఎక్కడ పడిపోతాడా, దెబ్బలు తగులుతాయా అని భయపడుతున్నాం మేము ఇక్కడ. చూసారా? అంటే నేను షాక్ అండి. నేను ఇంతకుముందు ఇక్కడికి ఒక 4 years బ్యాక్ వెళ్ళాను. అప్పుడు 9 months ప్రెగ్నెంట్గా వెళ్ళాను. పొట్ట వేసుకొని నేను నడుస్తుంటే అందరూ నన్ను చూసి షాక్. కొంతమంది అయితే మా హస్బెండ్ని కూడా తిట్టారు. ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో అమ్మాయిని ఇక్కడ వరకు తీసుకురావడం అవసరమా అని అడిగారు. అయినా వెళ్ళాలి, చూడాలి అని వెళ్ళాను. కానీ నేను వాటర్లో దిగలేదండి. కానీ ఈసారి వాటర్లో దిగాము, చాలా ఎంజాయ్ చేసాము. మండే ఎండలో ఆ వాటర్లో కాళ్ళు పెడితే జిల్లంటున్నాయండి. ఆ వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. మా బాబుని వాటర్లో పెడితే అసలు కాళ్ళు వెనక్కి పెట్టేసి నేను దిగను అని ఏడ్చేశాడు. మా పాప మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసింది. మీరు చూడండి, ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ ప్లేసు. ప్రశాంతంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ది బెస్ట్ ప్లేస్ అండి. చాలా బాగుంటుంది. చూసారా ఎలా ఉందో దారి? అసలు కమ్ముళ్ళు ఉన్నాయి, సరిపోయిందండి. కొంచెం కాలు స్కిడ్ అయితే అలా పడిపోతామేమో అనిపిస్తుంది. ఒక్కొక్క దగ్గర అయితే లేవు కూడా, అవి పడిపోయి ఉన్నాయి, ఇలా ఇరిగిపోయి ఉన్నాయి. మా నాన్న అలసిపోయి కూర్చొని ఉన్నాడు. మా బాబు కూర్చొని ఇవ్వట్లేదు, నడవాలి అని ట్రై చేస్తూ ఉన్నాడు ఇక్కడ నుండి. నాకు అసలు వాళ్ళది టెన్షను, ఎక్కువ టైర్డ్ అయిపోతున్నారేమో, నడవలేరేమో అని. కానీ వాళ్ళు చాలా ఓపికగా నడిచారు. నేనే అలసిపోయాను. ఆఫ్టర్ డెలివరీ ఎక్కువ నడవలేం, కష్టం అయిపోయింది. కానీ స్లోగా వెళ్ళి చూసామండి. చాలా బాగుంది. చూడండి అడవి ఎలా ఉందో, ఆ కొండల్లో ఆ చెట్లు ఎలా ఉన్నాయో చూడండి. అసలు ఎవరుంటారు ఈ ఎండకి, వాటర్ ఉంటాయో లేవో అనుకుంటూ వెళ్ళాము. ఉన్నాయి, అంత ఎక్కువ ఫ్లో లేదు కానీ ఉన్నాయి. బాగుంది. అసలు చాలామంది ఉన్నారండి. ఎండకి ఎవరు వస్తారు, అంత ఎవరు
దారంతా ఇలా చెట్లతో నిండిపోయి ఉంటుందండి. చాలా సన్నగా ఉంటుంది దారి. బావుంటుంది నడవడానికేమో. కానీ కొంచెం భయం కూడా వేస్తుందండి. ఏ పక్క నుంచి ఏ పామొస్తుందో అని భయమేస్తది. చూసారా? చెట్లకి ముడుపులు అవి కూడా కట్టున్నారండి. అవి ఎందుకు కడతారో అవి నాకు ఐడియా లేదు. కానీ ఎవరి నమ్మకం వాళ్ళది కదండీ! ఆళ్ళెందుకు కట్టారో వాళ్ళకే తెలియాలి. సెంటిమెంట్స్ అవి. అందరికీ ఉంటాయి. బట్ నాకంత నాలెడ్జ్ లేదు. ఇకపోతే దారి చూడండి ఇలాగే ఉంటుంది. వచ్చేసాం. ఆల్మోస్ట్ దగ్గరకొచ్చేసామండి ఇక్కడ నడిచి. చాలా బావుంది. ఆ చెట్ల మధ్యలో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, అలా అలసిపోతే కూర్చుంటూ వెళ్ళొచ్చు. ఇదిగోండి దగ్గరకొచ్చేసాము. ఇక్కడ మా నాన్న జాగ్రత్తగా దిగమని చెప్తున్నాడు. బాబుని తీసుకొని ముందు వెళ్తున్నారు. ఇక్కడ వాటర్ పాయింట్. ఇక్కడ నుంచి వాటర్ అండి. అంటే ఆ వాటర్‌లో వచ్చిన వాళ్ళు తడి కాళ్ళతో వస్తారు. ఆ బండలు తడిచిపోయి ఇంకా నునుపుగా ఉంటాయండి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మా నాన్న చెప్తున్నారు, "నువ్వు జాగ్రత్తగా రా. వీడియో తీస్తున్నావు. కాబట్టి జాగ్రత్తగా నడువు. కింద చూసుకొని నడువు పడిపోతావు" అంటున్నారు. అసలు చిన్న పిల్లల్ని మేమే తీసుకెళ్ళామేమో, ఎవరు తీసుకురారేమో అనుకున్నాను. కానీ మా బాబు కంటే చాలా చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడ వరకు. చిన్న పిల్లలనే కాదు, అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తెలియకుండా జారిందంటే పడిపోతాము, దెబ్బలు తగులుతాయి. కానీ ఇంత దూరం వచ్చాక ఆ వాటర్ ఫాల్స్ చూస్తే ఆ కష్టం అలా మర్చిపోతామండి. అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఎత్తైన కొండల మీద నుంచి ఆ వాటర్ అలా జారి పడుతుంటే అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోవండి. అంత బావుంటుంది. ఒకసారి మీరు చూడండి. ట్రై చేయండి. పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడానికి ది బెస్ట్ ప్లేస్ అండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ప్రశాంతంగా ఉంటుంది. చూస్తున్నారా? అంత బావుంటుంది. ఎత్తైన ఆంధ్రప్రదేశ్‌లోకెల్లా ఎత్తైన వాటర్ ఫాల్స్ అంటండి. నాకు ఐడియా లేదు. మా వారు చెప్పారు. నేను మీకు చెప్తున్నాను. అంత బావుంటుంది. చూసారా? ఎంత ఎత్తులో నుంచి వాటర్ పడుతున్నాయో. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో అందరూ. బాగా మునుగుతున్నారు. ముందుగా మా పాప ఫస్ట్ దిగేసిందండి. మా పాపకి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఇంట్లోనే. అలాంటిది సడెన్‌గా ఇంత దూరం తీసుకొచ్చి అలా చూసేసరికి మా పాప అసలు ఫుల్లు ఎంజాయ్ చేసేసింది. ఫస్ట్ దిగేసింది తను. ఎట్లా ఉన్నాయి చూడండి. ఎంత బాగా పడుతున్నాయో వాటర్ పైనుంచి ఎలా వస్తున్నాయో చూడండి. ఎంత బావుంది. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదసలు. మాకైతే అక్కడి నుంచి రావడానికి మనసే రాలేదండి. అంత బావుంటుందక్కడ. ఆ వాటర్‌లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అంత బావుంటుంది. మీరు మీ ఫ్యామిలీతో ఒకసారి వెళ్లి చూడండి. ఇంకెందుకు లేటు, మా అమ్మ వాళ్ళు ఎలా చిన్న పిల్లల్లా మారిపోయి ఎంజాయ్ చేశారో, మా పాప ఎంత గోల చేసిందో ఒకసారి మీరు చూసేయండి. అలాగే ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్. ఆ
ఇతావా 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 బాబా దూతానండి ఇక దించు. అదంతా చార్వి Bye.